రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు అఘాయిత్యాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కర్నూలులో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను నిలువరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి మహిళలపై అగత్యాలు పెరిగిపోతూనే ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇందుకు నిరసిస్తూ కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు పెరిగిపోవడంతో ఇందుకు నిరసిస్తూ ఈ రోజు ఆందోళన కార్యక్రమం అనేది కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఏంటంటారు, ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి జరుగుతున్న దాడులు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, ఈ యొక్క హత్యలు కావచ్చు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ నారా లోకేష్ ఏ రోజైతే చెప్పినాడో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పని, అది మాత్రం ఏ పథకాలు అమలు చేసినా చేయకపోయినా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రం తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. అది కూడా ఎవరి మీద? మహిళల మీద, చిన్నారుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, వాళ్ల మీద ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న మనం మరి చూసుకుంటే గుంటూరు నడిబొడ్డున ఒక మహిళను 9 మంది మల్లెల మూర్తి అని చెప్పని టీడీపీ అనుచరుడు ఆయన కుటుంబ సభ్యులు దాదాపుగా 9 మంది ఒక మహిళ మీద విచక్షణ రహితంగా దాడి చేసి అమ్మాయిని వివస్త్రం చేసి కొడుతూ ఎంత ఇబ్బందికరంగా ప్రవర్తించినారని చెప్పంటే దాన్ని నిజంగా చూస్తే సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అనేది కరువైపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా కూడా, ఇప్పుడే కాదు ఎప్పుడొచ్చినా కూడా మహిళలకు పూర్తిగా రక్షణ కరువైందని చెప్పొచ్చు. ఈ రోజు మహిళలు రక్షణ మాకు అందించండి అని చెప్పండి పోలీసుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరిగితే పట్టించుకుని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పిలిపించి కేసులు పెడితే అవి అంతటితోనే అంతమైపోతాయి. కానీ ఏం చేస్తున్నారు పోలీసులే? రెడ్ బుక్ రాజ్యాంగంతో పాటు పోలీసులు కూడా మరి ఈ విధమైన ఫోన్లు చేసుకుంటూ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా నడుస్తుందో మహిళలపై కూడా అలానే చేస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి భయం లేదు. టీడీపీ వాళ్ళకి ఏమైనా మా అధికారం చేతిలో పెట్టుకొని స్టేషన్లు కూడా మా చేతిలో ఉన్నాయిలే అని చెప్పేసి ఈ రోజు భయం లేని చేష్టాలు కాబట్టి ఈ రోజు మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. ఒక్కసారి మహిళా గొంతు వినిపించి మహిళలు అందరూ కూడా ఏకదాటిగా బయటకు వచ్చారంటే ఇట్లాంటి ప్రభుత్వాలన్నీ గాలికి కొట్టకపోతాయని చెప్తున్నాం. సామాన్యులకు న్యాయం జరగడం లేదు ఎక్కడా. ఖచ్చితంగా పలుకుబడి ఉన్న వాళ్లకు, కూటమిలో ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు మాత్రమే న్యాయం జరుగుతుంది ఈ పోలీస్ వ్యవస్థలో. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఉండి ఒక్కరోజు ఒక్కరిని కూడా ఇంతవరకు పరామర్శించిన పాపాన పోలేదు. ఆమె మహిళ అయ్యుండి కూడా ఒక మహిళా కమిషన్ చైర్మన్ వచ్చి ఇది ఎందుకు బయటపడింది, సోషల్ మీడియాలో ఎట్లా వచ్చింది, ఇది ఎట్లా ఇది చేసినారు అనేది తప్పితే ఇది దీని మీద యాక్షన్ తీసుకుందాం ఇమ్మీడియట్ గా అనేది లేదు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏమి కూటమి ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదు. హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే ఇంతవరకు ఎక్కడ ఏం మహిళకి అన్యాయం జరిగినా కూడా ఆమె ఎక్కడ పరామర్శించి ఆమె బాధితురాలికి భరోసా కూడా ఇవ్వడం లేదు. మరి ఇటువంటి ప్రభుత్వాలు ఆమెకు హోమ్ మినిస్టర్ పదవి అనేది ఆమె అనర్హురాలు కాబట్టి ఆమె వెంటనే రాజీనామా చేయాలి. అలాగే కూటమి ప్రభుత్వం ఇన్ని అన్యాయాలు జరుగుతుంది, మరి మహిళా లోకం అంతా ముందుకు వచ్చే లోపల ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే, మహిళలకు భద్రత ఇవ్వకపోతే మాత్రము క్షమించేది లేదని, ఇంకా మహిళలు పోరాటం ఏంటనేది చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే ఏదైతే యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, చాలా మటుకు ఎక్కువ అవుతున్నట్టుగా పూర్తిగా నివేదికలు అయితే వెలువడుతున్నది. మహిళల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామంటూ మహిళలంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్ తో లోకేష్, సాక్షి, కర్నూలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.